రైట్. ప్రెజెంట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ కంటిన్యూయస్ ఈ మూడింటికి ప్యాసివ్ వాయిస్ మనం చెప్పడం అనమాట ఇది. ఎస్, ఆమె డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారు. చెప్పండి. She is answering difficult questions. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆమె చేత ఆన్సర్ చేయబడుతున్నాయి. Difficult questions are being answered by her. ఆమె ఆ రోజుల్లో డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తుండే. She was answering difficult questions in those days. ఆ రోజుల్లో ఆమె చేత డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబడుతుండే. Difficult questions were answered by her in those days. Were being difficult answered. Questions. Sorry sir. Difficult questions were being answered by her in those days. Okay. భవిష్యత్తులో ఆమె డిఫికల్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటారు. She will be answered difficult. She will be answering difficult questions hereafter. దీనికి ప్యాసివ్? No passive. ఓకే, రైట్. నెక్స్ట్, వాళ్ళు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. They are distributing materials. మెటీరియల్స్ అని కూడా మనం అనకూడదు. మెటీరియల్ ఎప్పుడూ సింగులర్లోనే ఉండాలి. మెటీరియల్ వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. Material is being distributed by them. ఓకే, ఆ రోజుల్లో వాళ్ళు మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. They were distributing materials in those days. మెటీరియల్ వాళ్ళ చేత ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేయబడుతూ ఉండింది. Material was being distributed by them in those days. భవిష్యత్తులో వాళ్ళు మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. They will be distributing materials here in future. Passive? No passive. Okay, right. Next. ఆమె ఇప్పుడు వెజిటబుల్స్ కొంటుంది. She is buying vegetables now. ఆమె చేత వెజిటబుల్స్ కొనబడుతున్నాయి. Vegetables are being bought by her. ఓకే, నిన్న ఈ టైంకి ఆమె వెజిటబుల్స్ కొంటుండే. She was buying vegetables by this time yesterday. నిన్న ఈ టైంకి ఆమె చేత వెజిటబుల్స్ కొనబడుతుండే. Vegetables were being bought by her by this time yesterday. రేపు ఈ టైంకి ఆమె వెజిటబుల్స్ కొంటూ ఉంటారు. She will be buying vegetables by this time tomorrow. రేపు ఈ టైంకి ఆమె చేత వెజిటబుల్స్ కొనబడుతూ ఉంటాయి. ఉందా ప్యాసివ్? No passive. ఓకే, రైట్. నెక్స్ట్, ఆమె చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు. She is spending a huge amount of money now. ఆమె చేత చాలా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయబడుతూ ఉంది. Huge amount of money is being spent by her. ఓకే, ఆ రోజుల్లో ఆమె చాలా భారీ మొత్తంలో డబ్బుని ఖర్చు చేస్తూ ఉండింది. She was spending huge amount of money in those days. భారీ మొత్తంలో డబ్బు ఆమె చేత ఖర్చు చేయబడుతూ ఉండింది ఆ రోజుల్లో. Huge amount of money was spent by her in those days. Was being spent అనాలి. Huge amount of money was being spent in those days. Being spent by her in those days. Huge amount of money was being spent by her in those days. Okay, right. భవిష్యత్తులో ఆమె చాలా భారీ మొత్తంలో డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. She will be spending huge amount of money in future. Passive ఉంటుందా? No passive. Yes, very good అండి. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఇంకొకరికి ఇద్దాం. ఓకే. Okay sir. Thank you sir.